ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ చూశారు కదా, ఇవన్నీ వచ్చేసరికి షీషెల్స్ అనమాట, సముద్రంలో దొరుకుతాయి కదా, వాటితో చేశారనమాట. ఇతను ఆర్టిస్ట్ వచ్చేసరికి మనకి చైనా నుంచి అనమాట. చైనా వాడు మామూలుడు కాదు అసలుకి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ షాప్ చూడండి, ఈ షాప్లో లైటింగ్ ఉంది. అసలు ఈ షాప్లో మనకి లైటింగ్ అనేది అట్రాక్ట్ చేసిందని బాగా. ఇవన్నీ వచ్చేసరికి మనకి చాపీస్తో వేశారంట ఇవన్నీ ఆర్టిస్టు. అయితే చాలా యూనిక్గా ఉన్నాయి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన ఇండియన్ స్టోర్ చూశాను అండ్ మన గణేష్ని చూడండి. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉందో. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ పెద్ద మన గణేష్ ఉన్నాడు. ఇది కార్పెట్ మీద పెయింటింగ్ అనమాట అదంతా. నెక్స్ట్ ఈ షాప్ వచ్చేసరికి అతను వీడియోకి యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు దగ్గరికి వెళ్ళి చూసిందాక అది ఏదో ఎల్ఈడి స్క్రీన్ లాగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ల్యాంపు, అది స్టీల్తో చేశాడు అనమాట అతను ఆర్టిస్టు. కానీ అది యూనిక్గా ఉంది. తన వీడియోకి అయితే యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈజిప్ట్ నుంచి వచ్చింది అనమాట ఈ ఆర్ట్ అనేది. ఇదంతా వచ్చేసరికి చెట్టు మనకు అది ఉన్నది కదా బెరడు, అది తీసి దాని మీద పెయింటింగ్ వేసాడు. ఇదైతే చాలా యూనిక్గా అనిపించింది నాకైతే. నేను అడిగాను ప్రైస్ ఎంత అని అడిగితే అతను చెప్పింది 10,000 రూపీస్, అంటే 100 పౌండ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకోటి చూడండి, ఇది సోప్ అనమాట. సోప్ మీద ఆర్ట్ వేశాడు. నెక్స్ట్ దాని పక్కనే మనకి టెడ్ ఆర్ట్ అనమాట. ఇది చాలా బాగుంది ఇది అయితే. సో నెక్స్ట్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.